హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముకుంద్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే ట్రిప్ వెళ్తున్నామండి. ట్రిప్ అంటే పుణ్యక్షేత్రాలని దర్శించుకోవడానికి. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ట్రావెల్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. అసలు ఎక్కడికెక్కడికి వెళ్తున్నాం ఏంటనేది ఇక్కడ మా అక్క చెప్తుంది, చూద్దాం. అక్క, ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తున్నాం? అరుణాచలం, శ్రీకాళహస్తి, కంచి, కాణిపాకం, అర్ధగిరి, త్రిపురాంతకం, సిరిపురం. ఓకే, ఎన్ని డేస్ ట్రిప్? 3 days ట్రిప్ ఉంటుంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఉంటుంది. మళ్ళీ మండే మార్నింగ్ వస్తాం. ఓకే, విన్నారు కదండి, అదండి ఇక్కడ ట్రావెల్ బస్ అయితే వచ్చేసింది. ఇప్పటి వరకు వెయిట్ చేసాము, ఇప్పుడైతే వచ్చేసింది. ఇప్పుడు మన వాళ్ళందరూ స్టార్ట్ అయిపోయారు, బస్ ఎక్కారు. మేమే కాదండి, మాతో చాలా మంది అనమాట. ఇంకా అందరూ చాలా బాగా మాట్లాడారు. ఇక్కడ మనమైతే సీట్ల కోసం చూసుకొని మన వాళ్ళందరూ సెటిల్ అయిపోయారు సీట్లలో. ఇంకా నైట్ 1 o'clock అలా అవుతుంది. బస్సు స్టార్ట్ అయ్యే ముందు గోవిందా గోవిందా అని చెప్పి, ఓం నమ శివాయ అని చెప్పి బస్సు అయితే స్టార్ట్ చేసేసాము. నిద్రపోయారు బాగా. మార్నింగే అయ్యింది. చూడండి, మనమైతే ఫస్ట్ ఎక్కడికి వచ్చామంటే శ్రీకాళహస్తికి అయితే తీసుకొచ్చారు. శ్రీకాళహస్తిలో స్టార్ట్ అయితే అయిపోయాము. ఇదిగోండి, చూడండి విజువల్ ఎలా ఉందో. ఇంకా మనోళ్ళు అయితే నిద్ర లేగలేదు, పడుకొనే ఉన్నారు. మనమైతే ఊర్లోకి ఎంటర్ అయితే అయిపోయాం. అసలు సూపర్ వ్యూ అండి, ఎంత బాగుందో అసలు, పచ్చగా. ఇదిగోండి కనిపిస్తుంది కదా, అదే మన టెంపుల్ అండి. టెంపుల్కి గోపురం అనమాట. అసలు విజువల్ అయితే అదిరిపోయింది. నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు ఎవరైనా కూడా, ఎక్కడున్న వాళ్ళైనా అసలు ఈ టెంపుల్కి అయితే కంపల్సరీ రావాలండి. అసలు లోపల ఎన్నో అద్భుతమైన లింగాలు అయితే మేము చూసాము. అవి దర్శించుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యం అయితే మనకి కావాలి. చూడండి, పైన ఇప్పుడు చూపించింది ఏంటంటే, మనం విన్నాం కదండి, కన్నప్పని దర్శించుకోవడానికి అనమాట ఆ కొండ. ఇక్కడ రూమ్స్ ప్రొవైడ్ చేస్తారండి, మనకి ఏ ఇబ్బంది ఉండదు. తక్కువ కాస్ట్లో కూడా మనకి మంచి రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ మనం ఫ్రెష్ అవ్వడానికి కానీ వాష్రూమ్స్కి కానీ అసలు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదిగోండి, గుడి ఎంట్రన్స్ అయితే ఇదేనండి. పక్కన ఇక్కడైతే అసలు షాప్స్కి కానీ దేనికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని దొరుకుతాయండి. అసలు సందేహమే అవసరం లేదు. వీళ్ళైతే ఒక స్పాట్ చూసుకొని బస్సు అయితే ఆపారు. మా బుడ్డోడు ఏదో చెప్తున్నాడు, మనం ఏ ఊరు వచ్చాం ఏంటి అనేది. తర్వాత ఫ్రెష్ అయిపోతే టిఫిన్ అయితే పెట్టారండి వాళ్ళే, ట్రావెల్స్ వాళ్ళు. మనం దర్శనం చేసుకోవడానికి టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. చాలా పెద్ద టెంపుల్ అండి ఇది. అసలు చాలా పెద్ద టెంపుల్, అసలు చాలా బాగుంది. స్టార్టింగే ఒక మంచి లింగ దర్శనం అయితే అయ్యింది. శ్రీ బ్రహ్మ లింగం అంట. ఇక్కడ చూడండి, కన్నప్ప కన్ను తీసి మన శివయ్యకి ఇస్తారు కదా, ఆ విజువల్ అయితే ఇక్కడ ఉంది. చాలా బాగా అనిపించింది నాకు. మూవీలో కన్నా రియల్ గా శ్రీకాళహస్తి ఇలా ఉంటుందా అని చాలా మనస్ఫూర్తిగా దర్శనం చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. బట్ ఒకటే డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే, ఫోన్ ఎలో లేదు. మీకు చూపిద్దామంటే ఫోన్ అయితే అలవ్ లేదు. ఫైనల్లీ కంప్లీట్గా దర్శనం చేసుకొని మేమైతే బయటకు వచ్చేసాము. ఇదిగోండి మా ఫ్యామిలీ మెంబర్స్. తర్వాత కృష్ణుడి టెంపుల్ అయితే పక్కనే ఉంటుందండి. అక్కడికి వెళ్ళి కృష్ణుడిని అయితే మేము దర్శనం చేసుకున్నాము. అసలు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చి గాలిగోపురం అమ్మవారు ఉంటారండి. అక్కడికి వెళ్ళి అమ్మవారిని కూడా దర్శించుకున్నాము. మనస్ఫూర్తిగా హ్యాపీగా అనిపించింది. ఫైనల్గా అన్ని దర్శనాలు కంప్లీట్ చేసుకొని కనిపించేదైతే కన్నప్ప టెంపుల్ అండి. అదొక్కటైతే మేము మిస్ అయిపోయాము, టైం లేక వెళ్ళలేకపోయాము. కానీ అది కూడా చాలా బాగుంటుందంట. అదొకటి మిస్ అయిపోయాము నాకు ఫీలింగ్ అయితే ఉంది. ఫైనల్గా ఒకసారి అయితే మీరు టెంపుల్ని లాస్ట్గా లుక్ వేసేసుకోండి. దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని మేమైతే మళ్ళీ మా ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఆ శివయ్య త్రిశూలం అయితే పెట్టించుకుంటున్నాము బొట్టుగా. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఇంకో టెంపుల్కి అయితే తీసుకెళ్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి అనేది వీడియో కంటిన్యూ చేసేద్దాం. ఆఫ్టర్నూన్ టైం అంతా అయ్యిందండి. చంద్రగిరి దగ్గర ఒక టెంపుల్ దగ్గర అయితే ఆపారండి మధ్యాహ్నం ఫుడ్ కోసం అనమాట, లంచ్కి. అసలు లంచ్ కూడా చాలా బాగా పెట్టారండి. ఒక స్వీటు, ఒక ఫ్రై, పప్పు, ఆవకాయ, పులిహోర, గుత్తి వంకాయ కర్రీ, వైట్ రైస్, సాంబారు, పెరుగు. చాలా బాగా పెట్టారండి, కడుపు నిండా. ట్రావెల్స్ వాళ్ళు ఇంత బాగా పెడతారని ఫస్ట్ టైం అయితే నేను చూడడం. ఫుడ్ తినగానే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నామండి. నెక్స్ట్ పుణ్యక్షేత్రం వచ్చి
కాణిపాకం అయితే వెళ్తున్నామండి, స్టార్ట్ అయిపోయాము. బయట వెదర్ చూసుకుంటే అసలు చాలా కూల్గా ఉందండి. అసలు ఎంత బాగుందో క్లైమేట్, వర్షం పడేలా అనిపించింది బట్ వర్షం అయితే పడలేదు. మనం కాణిపాకం వినాయకుడి స్వామి దగ్గరికి అయితే మనం ఎంట్రన్స్ అయిపోయాము. ఇక్కడ కూడా కెమెరాలు అలౌ లేవండి, ఫోన్ కూడా అలౌ లేదు. సో నేనైతే ఎలాగోలా తీసుకెళ్ళాను, నేను తీయగలిగినంత అయితే క్యాప్చర్ చేశాను. ఇక్కడ చూసుకుంటే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం ఇస్తున్నారండి. అసలు చాలా పురాతన కాలమైన వినాయకుడి స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి. మంచి చారిత్రాత్మక స్టోరీ అయితే చాలా ఉందండి. అక్కడ పంతులు కొంచెం చెప్పారు. అండ్ మన గణపయ్య వచ్చేసరికి బావిలో ఉంటారు కదండి. స్టార్టింగ్ పాయింట్ అయితే గణపయ్యకి బాగానే ఉంది కానీ ఎండింగ్ పాయింట్ అయితే లేదండి. ఎందుకంటే ఎంత తవ్వినా కూడా ఆయన విగ్రహం అనేది బయట పడలేదంటండి. సేమ్ అక్కడ కూడా అలాగనే ఉంది. దర్శనం చేసుకునేటప్పుడు కింద అడుగున అయితే వినాయకుడు బావిలోనే ఉన్నారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ మారేడు చెట్టు ఉందండి. పిల్లలు లేని వాళ్ళకి అక్కడ ఉయ్యాల కడితే సంతానం కలిగిద్దని ఒక నమ్మకం అట. వెంటనే మా అక్క నా ఒంటి మీద ఉన్న చున్నీని చీరి ఉయ్యాల కట్టడానికి తాంబూలాన్ని అయితే ముడుపు కింద తయారు చేస్తున్నారండి. మా పిన్ని, మా అక్క, అమ్మ వాళ్ళందరూ నా చేత అయితే ఉయ్యాల కట్టించేశారు ఫైనల్గా. ఇక్కడ అదే ప్రాసెస్ జరుగుతుందండి. చాలా నమ్మకం అంట. సో అది కంప్లీట్ చేసాము. తర్వాత బయటకు వస్తే చాలా భారీ ఎత్తున విగ్రహాలు అయితే ఉన్నాయండి. అసలు నంది విగ్రహం, లక్ష్మీదేవి తల్లి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు తండ్రి, ఎన్నో విగ్రహాలు ఉన్నాయండి. అసలు చాలా కన్నుల పండుగగా అనిపించింది. ఫైనల్ గా కాణిపాకం మొత్తం దర్శించుకున్నామండి. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది వీడియో కంటిన్యూ చేసేద్దాము, వచ్చేయండి. నెక్స్ట్ అయితే మనం అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నామండి. అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే ఒక మిస్టరీ అయితే ఉందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత దాని గురించి తెలుసుకొని మీకైతే చెప్తాను. ఎంట్రన్స్ అయితే అయిపోయామండి ఆంజనేయ స్వామి టెంపుల్లోకి. అసలు వ్యూ వచ్చి ఎంత బాగుందంటే, అరకు ఉంటుంది కదండి, నాకు ఆ ఫీల్ వచ్చింది. దానికి తగ్గట్టుగా వెదర్ కూడా వ్యూకి తగ్గట్టుగా ఉంది. సూపర్గా ఉందండి. అసలు జీవితంలో ఒక్కసారైనా ఇక్కడికి రావాలండి. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ వెనక్కి తిరిగి వెళ్ళడానికి ఇష్టపడరు. అంత బాగుంది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు చూడొచ్చు. అర్ధగిరి మిస్టరీ అన్నాను కదండి, అదేంటి అంటే రామాయణంలో ఒక పార్ట్ అండి. లక్ష్మణుడి కోసం ఆంజనేయ స్వామి సంజీవని పర్వతాన్ని అయితే తీసుకొస్తాడు కదండి. ఆ టైంలో ఆ పర్వతంలో సగం పర్వతం అయితే విరిగి పడిందంట. అదే అర్ధగిరి అండి. సగం అంటే అర్ధ, కొండ అంటే గిరి అండి. సో అలా అర్ధగిరిగా అయితే వచ్చింది. నాకు ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నాలాగా తెలియని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ దార ఏంటంటే వాటర్ అండి. ఆ వాటర్ తాగితే సర్వరోగాలు పోతాయంట. మెడిసిన్ కలిసిన వాటర్ అంట. అది తీర్థం కింద అయితే తీసుకుంటున్నారు అక్కడ. ఇక్కడ చూడండి వానరములు ఎన్ని ఉన్నాయో, అసలు చాలా చాలా ఆడుకుంటున్నాయి. ఎంత క్యూట్గా అనిపించిందో. మా దగ్గర నుంచి పులిహోర కూడా లాక్కొని పారిపోయిందండి. ఇక్కడైతే మేము దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి స్వామివారి చందనం అయితే పెట్టుకుంటున్నామండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక దగ్గరే ఉండి చందనం అయితే పెట్టుకున్నాము. ఇక్కడ చూడండి గోపురం మీద వానరాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ తల్లి పిల్లలు ఉన్నారు. అసలు చూడడానికి అయితే చాలా కన్నుల విందుగా అనిపించింది. ఇక్కడైతే శివాలయానికి వెళ్తున్నామండి. కొండ మీద శివాలయం ఉంటుంది, అక్కడికైతే వెళ్తున్నాము. దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. కంప్లీట్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న లేఖతోట కనిపించింది, ఆశీర్వాదం తీసుకుంటున్నాను. వెంటనే మళ్ళీ రిటర్న్ అయిపోయామండి. మళ్ళీ ఈ టెంపుల్కి అయితే నాకు రావాలనిపిస్తుందండి. అంత బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా రావడానికి ట్రై చేయండి. టైము 5 అలా అవుతుందండి. మళ్ళీ గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాం, బట్ అస్సలు టైం చాలలేదు. సో అందుకనే వెళ్ళలేదు, నైట్ అయిపోయింది. ఇంకా సరే గోల్డెన్ టెంపుల్కి రేపు వెళ్దాం అని చెప్పి టెంపుల్ దగ్గరలోనే ఒక రెసిడెన్సీలో అయితే మేము రూమ్ తీసుకున్నామండి. మా ఫ్యామిలీ మొత్తం 10 మెంబర్స్ వచ్చాము, పిల్లలతో సహా. 10 మెంబర్స్కి సరిపోయేలాగా రూమ్ అయితే తీసుకున్నాము. ఓకే, రూమ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. అంటే మేము పెట్టిన మనీకి ఓకే. 3 బెడ్స్ అయితే ఇచ్చారు. ఇంకోండి మేము అందరం సిట్టింగ్ చేసేసి కబుర్లు చెప్పుకుంటున్నాము. నెక్స్ట్ టిఫిన్కి అయితే పిలిచారండి, ఊతాపం వేస్తున్నారు. మేమందరం వెళ్ళి డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము.
టిఫిన్ కూడా బాగుంది. ఊతప్పం, పల్లి చట్నీ, కందిపొడి, అల్లం చట్నీ అయితే వేసారు. చాలా బాగుంది. డిన్నర్ కంప్లీట్ చేసుకొని నిద్రపోవడానికి అయితే రూమ్కి వచ్చేసామండి. అంతే ఇంక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Day 2 కూడా నేను రేపు వీడియో పెడతాను.